హలో ఎవ్రీవన్, మాలిక్యులర్ వెయిట్ అండ్ అటామిక్ వెయిట్ని మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. లాజిక్ తెలిస్తే సింపుల్గా అర్థమవుతుంది. ఫర్ సపోజ్ మనం నైట్రోజన్ ఆటమ్ని తీసుకున్నట్లయితే నైట్రోజన్కి నేచర్లో మెయిన్గా 2 ఐసోటోప్స్ ఉంటాయి. N14 అది 99.6% ప్రజెంట్ అయి ఉంటుంది. అలాగే N15 ఇది 0.4% ప్రజెంట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటికి యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తారు. N14 అనేది 99.6% ప్లస్ N15 అనేది 0.4% బై 100. ఇప్పుడు ఇది మొత్తం సాల్వ్ చేస్తే ఆన్సర్ మనకి 14.01 వస్తుంది. సో అందుకే పీరియాడిక్ టేబుల్లో నైట్రోజన్ అటామిక్ వెయిట్ షార్ట్గా 14 అని రాస్తారు. కానీ 14 అనేది ఎలా వచ్చింది అన్నదానికి సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను. నైట్రోజన్ ఆటంలో యూజువల్లీ 7 ప్రోటాన్స్ అలాగే 7 న్యూట్రాన్స్ ప్రజెంట్ అయి ఉంటాయి. అంటే మాస్ నెంబర్ ఎంత? 7 + 7 = 14. అంటే అటామిక్ వెయిట్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని కలిపితే వచ్చే నెంబరే అటామిక్ వెయిట్. వాటన్నిటికీ ఇదే లాజిక్ వర్క్ అవ్వదు. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. పైన చెప్పినట్లుగా ఐసోటోప్స్ ఉన్నట్లయితే ఈ లాజిక్ వర్క్ అవ్వదు. ఆ ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటో నెక్స్ట్ షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోటల్గా అటామిక్ వెయిట్ అంటే సింగిల్ ఆటమ్ వెయిట్, అంటే ఆటమ్ యొక్క వెయిట్ తెలిపేదాన్ని అటామిక్ వెయిట్ అంటారు. అలాగే మాలిక్యులర్ వెయిట్ అంటే హోల్ మాలిక్యూల్ వెయిట్. మాలిక్యూల్ అంటే ఏంటి? 2 లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్ కలిపి ఫామ్ అయ్యేదాన్ని మాలిక్యూల్ అంటారు. అలా ఒక మాలిక్యూల్లో ఎన్నెన్ని ఆటమ్స్ ఉన్నాయో ఆ ఆటమ్స్ యొక్క అన్నిటి వెయిట్ని తెలిపేదాన్ని మాలిక్యులర్ వెయిట్ అంటారు. ఫర్ సపోజ్ నైట్రోజన్ని తీసుకున్నట్లయితే నైట్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత? 14. మరి మాలిక్యులర్ వెయిట్ ఎంత? నైట్రోజన్ అనేది మాలిక్యూల్గా ఎలా ప్రజెంట్ అయి ఉంటుంది? N2 అంటే 14 × 2 సో 28. ఇంకా H2O, CO2 ఇలాంటి మాలిక్యూల్స్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.